వెల్కమ్ బ్యాక్ టు సోమగడ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకోసం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే తెలంగాణలోని భూములకు సంబంధించినటువంటి ధరణి పోర్టల్ అనేది తీసేయడం జరిగింది. సో దాని ప్లేస్ లో భూభారతి అనేటువంటి చట్టాన్ని ఈ నెల 14వ తారీఖు నుంచి అమల్లోకి రానుందన్నమాట. అయితే మొదటగా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినటువంటి 3 మండలాల్లో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ప్రజల నుంచి రైతుల నుంచి కొన్ని సలహాలు సూచనలు స్వీకరించడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి మండలాల్లో కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో దీనిపై అవగాహన పెంచేందుకు ఎన్నో సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. అయితే ధరణి పోర్టల్లో చాలా వరకు అవకతవకతలు ఉన్నాయి, భూముల యొక్క గ్యాంబ్లింగ్ జరిగిందని చెప్పేసి దానికి ధీటుగా ఈ యొక్క భూభారతి అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. చూడాలి మరి ఈ భూభారతి అనేటువంటి చట్టం జనాల యొక్క భూములకు ఏ విధంగా రక్షణ కవచంలా పనిచేస్తుంది అనేది ముందు వెయిట్ అండ్ సీ అనమాట. ఈ భూభారతి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికి. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడ్ వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్న అందరూ సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.